జర్మనీలో మాస్టర్స్ చేయడం వర్తా కాదా? నాకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ది డిఎమ్స్లో ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్ ఇది. సో దీనికి ఇవాళ మనం ఆన్సర్ చేద్దాం. సో కంపేర్ టు అనదర్ కంట్రీస్, జర్మనీ ఎందుకు బెస్ట్ అని కొంతమంది డిక్లేర్ చేశారంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్. అది కూడా మంచి స్టాండర్డ్స్తో అరౌండ్ బేసిక్ ఫీ అనేది ఉంటుంది. అది వచ్చేసి 200 యూరోస్ నుంచి 1000 యూరోస్ మధ్యన ఉంటుంది. సెకండ్, లివింగ్ కాస్ట్ ఏంట్రా అంటే 700 యూరోస్ నుంచి 1000 యూరోస్ మధ్యన ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ పార్ట్ టైం చేస్తూ వచ్చి బేసిక్ పే 12 యూరోస్ నుంచి 15 యూరోస్ మధ్యన ఫ్లక్చువేట్ అవుతుంది. ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ పార్ట్ టైం. ఒకసారి మాస్టర్స్ అయిపోయిందంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ 1.5 ఇయర్ జాబ్ సీకింగ్ వీసా వస్తుంది. సో 1.5 ఇయర్ మనకి మంచి టైమే. సో ఆబ్వియస్లీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటే జాబ్ కొట్టేయచ్చు. ఇది అడ్వాంటేజెస్. లిమిటేషన్స్ వస్తే ఫస్ట్ లిమిటేషన్ జర్మన్ లాంగ్వేజ్. అసలు జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం. సో జర్మన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఇక్కడున్న వెదర్ కూడా కొంచెం అలానే ఉంటుంది. వింటర్ వచ్చిందంటే మరీ దారుణంగా ఉంది. అసలు వింటర్ ఇప్పుడు ప్రజెంట్ మాకు స్టార్ట్ అయింది, చలి అయితే మరీ దారుణంగా ఉంది. సో వెదర్ కూడా ఒక డిసడ్వాంటేజ్. ఓవరాల్గా ఇట్స్ వర్త్, బట్ మీరు జర్మన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకొని వస్తే, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్త్ ఆర్ నాట్ అనేది మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి.